హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? టొమాటో విత్ ఆనియన్ చట్నీ. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. అలాగే ఈ పచ్చడి యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్పాలా? టొమాటోలు ఇంకా ఆనియన్తో కలిపి పచ్చి కారం తయారు చేస్తామండి. ఈ పచ్చడిని తయారు చేయడం కోసం మనం స్టవ్ వెలిగించిన అవసరమే లేదు. అలానే చిన్న పోపు కూడా పెట్టనవసరం లేదండి. నేను చూపించినట్టుగా ఇలానే డైరెక్ట్గా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అలాగే టొమాటో ఆనియన్స్ వేసి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, పాతకాలం రెసిపీ లాగా. అయితే దీనికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది, రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. అయితే ముందుగా దీనికి కావాల్సింది వాటర్లో వేసి నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు, అలాగే 4 నుండి 5 వరకు ఎండుమిర్చి, అంటే మీ కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఇంగువ, మెంతిపిండి, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఆనియన్ ఇంకా టొమాటో. వీటిని నేను ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏవేవి ఎంతెంత వేస్తున్నానో క్వాంటిటీ అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్నవైతే 2, పెద్దవైతే 1 చొప్పున ఆనియన్ కానీ లేదా టొమాటో కానీ యాడ్ చేసుకోండి. నేను చిన్నవి 2 టొమాటోస్ని తీసుకున్నాను, అలాగే 1 పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, రెసిపీ అనేది పూర్తిగా అర్థమవుతుంది మీకు. ఆనియన్ ఇంకా టొమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని 6 నుండి 7 వరకు యాడ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి ఈ వెల్లుల్లిని ఇలా యాడ్ చేయడం వల్ల. తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో ఎండుమిర్చి. వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి 1 రెమ్మ చింతపండుని కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు ఈ మాత్రమైతే సరిపోతుంది, ఎక్కువ వేయనవసరం లేదు. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. ఈ పచ్చడిని 2 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉప్పు, జీలకర్ర వీటి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా కడిగి తరిగి పెట్టుకున్నానండి. వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఏం వండాలో తెలియనప్పుడు, ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు కూడా ఒక చిన్న ఉల్లిపాయ అలాగే టొమాటోతో చాలా ఈజీగా మనం ఎంతో రుచికరమైన ఈ పచ్చికారాన్ని తయారు చేసుకోవచ్చండి. ఈ పచ్చికారం యొక్క రుచి అమృతం లాగా ఉంటుంది. ఒక్క ముద్ద తినేవాళ్ళు కూడా 10 ముద్దలు లాగించేస్తారు. చాలా రుచిగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా తయారైపోతుందండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి యొక్క టెక్చర్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పచ్చడిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండిని యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ నూనెనైతే యాడ్ చేసుకోవాలండి. వేరుశనగ నూనె యొక్క ఫ్లేవర్ అనేది ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒకసారి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చడికి పట్టే విధంగా కలుపుకుందాము. పచ్చడి యొక్క సువాసన అయితే అద్దరిపోయిందండి. రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని కొద్దిగా నూనెను వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి కన్నా వంట నూనె అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు. పచ్చడి కూడా చూడడానికి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. ఈ పచ్చడిని బ్యాచిలర్స్ అయినా కానివ్వండి లేదా అప్పుడే మ్యారేజ్ అయిన వారు కూడా చాలా ఈజీగా 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించకుండా, ఎలాంటివి కూడా వేయించనవసరం లేకుండా, అలాగే పోపు కూడా పెట్టనవసరం లేకుండా చాలా ఈజీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ఉల్లిపాయ, టొమాటో, పచ్చికారం పచ్చడిని తయారు చేసుకొని ఒక్కసారి రుచి చూడండి, మళ్ళీ మళ్ళీ రుచి చూడాలనిపిస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వేడి వేడి అన్నంతో కొంచెం వంట నూనెను వేసి ఒక్కసారి రుచి చూపించండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.